నిలబడుతూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! కష్టంలో ఉన్నప్పుడు, ఆహారం లేకుండా అలసిపోతున్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కాకిని పంపించి ఆహారం దేవుడు ఏరియాకు ఇస్తూ వచ్చాడు. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అది ఏ విషయంలో అధైర్యపడవలసిన పని లేదు. 2026లో ఎన్ని వచ్చినా రాని అనాలి, అంతే. రాని అనాలి, వద్దు ఆపేయి అనకూడదు. తట్టుకోలేక మనం అది తీసే, ఇది తీసే, రోగం తీసే, బాధలు తీసే, ఇది తీసే, రాని ప్రభావాన్ని మనం చేయగలుగుతామో ప్రార్థన. అది ఏరియా భక్తులు ఒక్కడే నిలబడుతూ వచ్చాడు. అలాగే మనం కూడా మన కుటుంబంలో నిలబడాలి, సంఘంలో నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, ఆత్మీయత జీవితంలో మనం నిలబడాలి. అప్పుడే దేవుని ద్వారా మనకి సహాయం కలుగుతుంది. దేవుని ద్వారా మనకి ఆ నిత్యరాజ్యం మనకి దేవుడు అనుగ్రహించేవాడు ఉంటాడు. అలాంటి అనుభవం కలిగి 2026 అనే పండుగ మన మధ్యన ఉంది. ప్రతి దినము మనకు కలిగే పరిస్థితులను బట్టి సహాయం అడిగిదాం దేవుడు. మనం చేసేది ఏముంది? మనం మనకి లాభం వచ్చినా అనుభవించాలి, కీడు వచ్చినా అది కూడా ఇవ్వబడ్డాడు కదా.